అందరికీ నమస్కారం. 2024-25 సంవత్సరానికి సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకంలో చూసినట్లయితే మొత్తం మనకి 12 పాఠ్యాంశాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపవాచకంగా రామాయణం తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ 12 పాఠ్యాంశాల యొక్క పేర్లను కానీ మనం చూసినట్లయితే మొట్టమొదటిది ప్రత్యక్ష దైవాలు, ప్రక్రియ వచ్చేసరికి ఇతిహాసం. రెండవ పాఠ్యాంశం బతుకు గంప, ప్రక్రియ కథానిక. మూడవది శతక మాధుర్యం, ప్రక్రియ శతకం. నాలుగవది ఉపన్యాస కళ, ప్రక్రియ వచ్చేసరికి వ్యాసం. 5 జలియన్ వాలాబాగు, ప్రక్రియ ఖండకావ్యం. 6 ప్రకృతి సందేశం, ప్రక్రియ వచ్చేసరికి గేయం. 7వ పాఠ్యాంశము చేజారిన బాల్యం, ప్రక్రియ వచ్చేసరికి వ్యాసం. 8వ పాఠ్యాంశం జీవని, ప్రక్రియ కథ. 9 రాజధర్మం, ప్రక్రియ వచ్చేసరికి ప్రబంధం. 10 కన్యాశుల్కం, ప్రక్రియ నాటకం. 11వ పాఠ్యాంశం యుద్ధ విజేత, ప్రక్రియ వచన కవిత. 12 సూక్తి సుధా, ప్రక్రియ వచ్చేసరికి సాహిత్య వ్యాసం. అద్భుతమైనటువంటి పాఠ్యాంశాలని మనకి ఇవ్వడం జరిగింది.